ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఫిట్గా హెల్దీగా ఉండాలి అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి, మీ మాటల్లో చెప్పండి. మనిషి పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా ఆరోగ్యంగా ఉంటారు. అది ప్రకృతి ధర్మమే, మనం కొత్తగా ఏదని చెప్పడం అని కాదు. అయితే ప్రకృతి ధర్మంలో అంటే సృష్టి స్థితిలయ అంటుంటాం కదా, ఆ విధంగానే ప్రతి మనిషికి జరారుజ మరణాలు అంటుంటాం. అంటే వృద్ధాప్యం కావచ్చు, జబ్బులు కావచ్చు, మరణం కావచ్చు, ఇవన్నీ తప్పనిసరి కార్యక్రమాలు మనిషి జీవితంలో. ఇవన్నీ మనకి రావాల్సినవి, ఇవన్నీ కూడా. అయితే వీటిలో భాగంగా చాలా జబ్బులు నిజానికి మనకి రావాల్సిందే, కాకపోతే మనం వాటితో పోవాల్సిన అవసరం లేదు. అయ్యేసరికల్లా మనకి ఈ జబ్బు నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి మార్గం అనుకోవడం కోసం అనేసి మనం కొన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ మన శరీరం ఎప్పుడు ఏ విధంగా స్పందిస్తుంది, మన లోపల అంతర్గతంగా మనం ఏ జబ్బులకి ఆలవాలమైనటువంటి శరీరం ఇదే మనం చెప్పడం చాలా కష్టము. మనకి ఇప్పుడు బాగానే ఉంటాం. ఈ 40 ఏళ్ల వయసులోనూ ఒకరికి ఏదో హార్ట్ అటాక్ వస్తుంది, 60 ఏళ్ల వయసులో క్యాన్సర్ వస్తుంది. అది మన ఎలా తెలుసు? 20 ఏళ్ల పిల్లలకే వస్తుంది, 9 ఏళ్ల పిల్లలకే కిడ్నీలు ఫెయిల్ అవుతుంటాయి. పుట్టినప్పుడు వాడు ఫస్ట్ బర్త్డే చేసుకున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అనుకుని ఉండరు కదా, అయ్యో వీడికి 9 ఏళ్ల వయసులో వీడికి కిడ్నీకి ఏమైనా అవుతుందా, లేకపోతే హార్ట్ అటాక్ వస్తుందా, నా కొడుకు 30 ఏళ్ళకే ఇలా అయిపోతాడా అని ఒక 60-70 ఏళ్ల వయసులో ఉన్న తల్లిదండ్రులు అనుకోరు కదా. అట్లాంటివి మన శరీరం మనకి చెప్పదు కూడా. మనందరం చాలా గొప్పగా ఉంటాం కాబట్టి ఘనంగా ఒక గొప్ప జీవితాన్ని గడపాలని అనుకుంటాం. తప్పనిసరి అలా అనుకోవడం కూడా చాలా మంచిది. అటువంటి పాజిటివ్ వైబ్స్ ఉండాల్సిందే మనిషి శరీరానికి. ఆరోగ్యంగా ఉండడం అన్నది మన హక్కు, అది ప్రకృతి పరంగా వచ్చింది. అయితే అదే ప్రకృతి మీకు అనారోగ్యాన్ని కూడా ఇస్తుంది అనుకోవడం కోసం ఇండైరెక్ట్గా నీకేం చెప్తుందంటే నువ్వు కొన్ని జాగ్రత్తలు నువ్వు తీసుకోవాల్సింది. అప్పనంగా నువ్వు అట్టే కష్టపడకుండా అంటే మీరు అనాలోచితంగా మీరున్నా కూడా అనాయాసంగా మీకు ఉట్టిగానే నేను ఆరోగ్యాన్ని ఇవ్వను అని కూడా ప్రకృతి చెప్తోంది. అందులో భాగంగానే ప్రకృతి అనేక విషయాలు చెప్పింది. మనకు బియ్యమే ఇచ్చింది తప్ప అన్నం ఇవ్వలేదు. అంటే మనం బియ్యాన్ని మనం వండుకొని అన్నం తినాలి. కూరగాయలు ఇచ్చింది కానీ కూర చేసి పెట్టలేదు. కూరగాయలు తెచ్చుకొని మనం కూర చేసుకోవాలి. సముద్రం నిండా ఉప్పు పెట్టినా దానిలోంచి ఉప్పును తీసుకొని మనం చేసుకోవడానికి వాడుకోవడానికి విచక్షణ ఇచ్చింది. అదిగో ఫలానా చోట ఉంది, నువ్వు తెచ్చుకొని దాన్ని ఇలా చేసుకొని కూరలో వేసుకొని తిను అలా అనేసి. అయితే ఇవన్నీ చేయాలంటే మనిషి శారీరకంగా కొంచెం కష్టపడాలి. శారీరక ధర్మాన్ని కాపాడుకుంటూ శరీరాన్ని కొంచెం శారీరక శ్రమ కలగచేయడం అన్నది మొట్టమొదటి ధర్మం. సో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచంలో తప్పనిసరిగా మనకు కావాల్సిన వాటిల్లో అత్యంత ప్రధానమైనది శారీరక శ్రమ. అది ఏ రూపంలో కావాల్సినా వస్తుంది. అంటే మీ ఇంటి ముందుకు వెనక్కి నడుస్తున్నానండి అని కొందరు ఆడవాళ్ళు, నేను వంట చేసినప్పుడు సేపు అంతా నిల్చునే ఉంటానండి అని, అది చాలా చిన్నది. ఆఫీస్ పొడుగ్గా ఉంటుందండి, ఇక్కడ నుంచి ఆ కొందాక నడుస్తూనే ఉంటానంటారు. సో అలా కాదు, అలా ఉంటుంది. సో అలా అదొకటి. ఇంకోటి రెండవ ప్రధానమైనదంటే ఆధునిక ప్రపంచం కోసమే చెప్తున్నాను. శారీరక శ్రమ కాకుండా రెండవది ప్రధానమైన నిద్ర. చాలామంది పెద్దగా నిద్రపోవటం లేదు. సో నిద్రపోవడం కూడా మనిషి ఆరోగ్యంలో అత్యంత ప్రధానమైనటువంటిది. నీరు, చాలామంది చాలా క్యాజువల్గా ఉంటారు మంచినీళ్ళ పట్ల. మీరు ఆశ్చర్యపోతారు, యంగ్ పిల్లలు నీళ్ళకు బదులుగా హోటల్స్కి వెళ్ళి వాళ్ళు కూల్ డ్రింక్స్ అవి ఆర్డర్ చేస్తున్నారు. కానీ నీళ్ళు అనేవి నీళ్లు మాత్రమే, ఇంకా దానికి ఇంకా వేరే రకమైన నీరు అనుకోవడానికి లేదు. మంచినీళ్ళు తాగే మంచినీళ్ళే మనకు ఆరోగ్యం. ఆ తర్వాత మంచి ఆహారాన్ని డిఫైన్ చేయడం, నిర్వచించడం చాలా కష్టం. మీ శరీర సంస్కృతికి అలవాటైనది, మీకు నచ్చినది, మీ కంటికి పంటికి నచ్చింది తప్పకుండా ఒంటికి నచ్చుతుంది. కాబట్టి మంచి ఆరోగ్యాన్ని కూడా సమపాళ్లలో సమతులంగా కొద్దిగా తరచూ తీసుకోవడం అన్నది, ఈ 4-5 పనులు చేస్తే మనిషి ఆరోగ్యంగానే ఉంటుంది. అడపాదడపా పరీక్షలు చేయించుకుని డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళడం అన్నది కూడా కొన్ని సందర్భాలు అవసరమవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్టర్ డే సందర్భంగా ఈరోజు మాకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ప్రేక్షకులకు కూడా ఎలాంటి ఆరోగ్య నియమాలు పాటించాలనే విషయాలను కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.